నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఆత్మూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మంత్రి ఆనం ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా 1,80,00,000 వ్యయంతో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి భూమి పూజ చేశారు. నెల్లూరుపాలెం వద్ద 1,40,00,000 అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న నగరవనం ప్రాంతాన్ని మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ శాఖ అధికారి గారికి మనం విన్నవించుకోవడం, వారు డిఎఫ్ఓ గారు వారి ఇతర అధికారులు ఆ శాఖ వాళ్ళందరూ రావడం, వచ్చి దీన్ని అంతా పరిశీలన చేసి సర్వే చేసే వరకు చాలా మందికి తెలియదు ఇక్కడ ఎంత భూమి ఉందని తెలియదు. కాబట్టి ఇది మిగిలింది మనకి. ఇప్పుడు దాన్ని సరిచేసుకుని నగరవనం కింద డెవలప్ చేయడానికి ప్రతిపాదనలు మన డిఎఫ్ఓ గారు పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర అటవీ శాఖ అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపితే 2 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికీ దాదాపు 1,40,00,000 రూపాయలు ఆమోదం వచ్చింది. ఆమోదం రావడమే కాదు, 98 లక్షల రూపాయల డబ్బు కూడా విడుదలైంది. ఇవాళ డిఎఫ్ఓ గారి అకౌంట్లో 98 లక్షల రూపాయలు వచ్చింది. పనులు మొదలు పెట్టడానికి ఈరోజు ఒకసారి చూసి ఇంకా ఏమైనా మనం చేయగలమా అందరితో మాట్లాడదామని మొదలుపెట్టాం. ఇంకొక 2-3 వారాల్లో కొంత ఇదంతా చదును చేసి ఎక్కడెక్కడ మనం ప్లాంటేషన్స్ వేయాలి, ఎక్కడ ఏ నగరవనానికి కావలసిన అందాలను తీర్చిదిద్దాలి, అటవీ ప్రాంతంలో మనం అది ఒక వనంగా తయారు చేసినప్పుడు అనేక మంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తారు. వారందరికీ సదుపాయాలు ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు మనం చూసాం. వాళ్ళు అటవీ శాఖ వాళ్ళకున్న నగర వనాల కాన్సెప్ట్లో తయారు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.